ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై రౌజ్ అవెన్యూ కోర్టులో విచారణ ముగిసింది. తీర్పును వచ్చే సోమవారానికి రిజర్వ్ చేశారు స్పెషల్ జడ్జ్ కావేరి భవేజా. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కవిత. ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తల్లి అరెస్ట్ తనయుడిపై ప్రభావం చూపిస్తుందని, కవిత కొడుకు భయంతో ఉన్నాడని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే కవిత బెయిల్ పిటిషన్ను ఈడీ వ్యతిరేకించింది. ఆమె చాలా పలుకుబడి ఉన్న వ్యక్తిని, బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ వెంకటేష్. చెప్పండి, వచ్చే సోమవారానికి వాయిదా వేసినట్టుగా తెలుస్తోంది తీర్పుని. ఎలాంటి వివరాలున్నాయి? ఇవాళ వాదనలు ఎలా జరిగాయి? మధ్యంతర బెయిల్ పిటిషన్ పైన కోర్టులో వాదనలు ముగిస్తాయి. రెండు పక్షాల నుంచి వాదనలు సుదీర్ఘంగా జరిగాయి. ప్రధానంగా ఆమె కుమారుడికి పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఆ పరీక్షల నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు తల్లి అవసరం ఉంటుంది. ఆ మేరకు తల్లి కుమారుడి పక్కన ఉండాలి కాబట్టి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ప్రధానంగా వాదించారు. అయితే ఆ కుమారుడికి మానసిక ఒత్తిడికి సంబంధించి ఎలాంటి గ్రౌండ్ ఏమీ లేదనేది ప్రధానంగా ఈడీ చేసినటువంటి వాదన. దానికి సంబంధించినటువంటి ఎలాంటి మెడికల్ రిపోర్ట్ కూడా లేదు. మరోవర్ ఇప్పటికీ ఆ 11లో 7 పరీక్షలు పూర్తయ్యాయి అనేటువంటి అంశాన్ని కూడా ఈడీ చెప్పినటువంటి పరిస్థితి. ఇక మానసిక ధైర్యాన్ని ఇచ్చేందుకు ఆ కుమారుడికి తండ్రి అలాగే ఇతర బంధువులు కూడా ఉన్నారు కాబట్టి వారందరూ కుమారుడికి మానసిక ధైర్యం ఇస్తారు కాబట్టి ఇప్పటికిప్పుడు ఆమెకు బెయిల్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని ప్రధానంగా ఈడీ తరఫున న్యాయవాది వివరించారు. అలాగే కవిత కనుక బయటకు వస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది, సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ప్రధానంగా వాదించారు. ఎందుకంటే గతంలో అరుణ్ పిల్లై ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను ఆయన ఉపసంహరించుకున్నారు జడ్జి ముందు. సో అరుణ్ పిల్లై ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కవితకు తాను బినామీగా వ్యవహరించారని ఆయన క్లియర్ గా జడ్జి ముందు చెప్పారు. కానీ కవితకు నోటీసులు ఇచ్చిన వెంటనే ఆయన తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకుంటున్నట్టుగా జడ్జి ముందు ఒక అప్లికేషన్ దాఖలు చేశారు. సో ఈ నేపథ్యంలో కవితను టచ్ చేసిన వెంటనే వాంగ్మూలాన్ని పూర్తిగా మార్చేశారు కాబట్టి ఆ నేపథ్యంలో డెఫినెట్ గా కవిత కనుక బెయిల్ కనుక ఇస్తే డెఫినెట్ గా ఆమె సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశం ఉంది, సాక్ష్యం బెదిరించే అవకాశం ఉందని చెప్తున్నటువంటి పరిస్థితి. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.